అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్ కు బయలుదేరిన బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానం గాల్లోకి ఎగిరిన కొన్ని క్షణాల్లోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన యావత్ దేశాన్ని విషాదంలో ముంచేసింది. ఈ దుర్ఘటనలో విమానంలోని 242 మంది ప్రయాణికుల్లో 240 మంది మృత్యువాత పడ్డారు. ఒకరు మాత్రం ఎయిర్పోర్టుకి 10 నిమిషాలు ఆలస్యం కారణంగా విమానాన్ని మిస్ అవ్వడంతో బయటపడ్డారు. ఇక మరొకరు మాత్రం ఈ ఘటనలో మృత్యుంజయుడిగా మృత్యువును జయించి బయటపడ్డాడు. అయితే ఈ హృదయ విదారక ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే తన సొంత రాష్ట్రమైన గుజరాత్లోని అహ్మదాబాద్ ప్రాంతంలో ప్రమాద స్థలాన్ని ఆయన సందర్శించి మృతుల కుటుంబాలను పరామర్శిస్తున్నారు. అయితే ఈ భయానక ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న వారిలో ఒకే ఒక్క ప్రయాణికుడు రమేష్ విశ్వాస్ కుమార్ మాత్రం స్వల్ప గాయాలతో అదృష్టవశాత్తు సజీవంగా బయటపడిన సంగతి తెలిసిందే. మృత్యువును జయించిన మృత్యుంజయుడు రమేష్ విశ్వాస్ కుమార్ ను ప్రధాని మోదీ పరామర్శించి సంఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకుంటున్నారు. తామంతా అండగా ఉంటామంటూ ఆ బాధితుడికి భరోసా ఇస్తూ ధైర్యం చెప్పారు. మిగిలిన 240 మంది ప్రయాణికులు అగ్నికోరల్లో చిక్కుకుని దగ్ధమైపోయినట్టు తెలుస్తోంది. ఇక ఈ మృతుల్లో గుజరాత్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉండడం గమనార్హం. అయితే ఈ ఘటనపై ఇప్పటికే ఉన్నత స్థాయి దర్యాప్తుకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను కూడా దర్యాప్తు అధికారులు వెలుగులోకి తీసుకొనొస్తున్నారు. మరోవైపు ఒక్కొక్కరికి ₹1 కోటి పరిహారం కూడా టాటా సన్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు అధికారులతో మాట్లాడుతున్నారు. సంఘటన జరిగిన తీరును వారు పరిశీలిస్తున్నారు. అక్కడ ఉన్న బాధితులందరినీ పరామర్శించి ధైర్యాన్ని ఇస్తున్నారు.